బ్రాండ్ అంటేనే మనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని తెలుగు ఇండస్ట్రీలో. ఆ 2 సినిమాలకు వస్తాయి. ఆ నలుగురు అనేది మన తెలుగు చరిత్రలో నిలబడిపోయే చిత్రం అని నేను అనుకుంటున్నా. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అలాగే వినాయకుడు ఒక డిఫరెంట్ జానర్ అండ్ డిఫరెంట్ హీరోని ఇంట్రడ్యూస్ చేసి సెన్సేషనల్ హిట్ చేశారు. అలాగే ఈ 5 కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తూ, డెఫినెట్గా 5 ఏళ్ళు బిగిస్తే ఎంత గ్రిప్ ఉంటుందో ఈ సినిమాలో కూడా అంత గ్రిప్పింగ్గా ఉంటుందని ఆశిస్తూ, ఐఎమ్ విషింగ్ ద హోల్ టీమ్, ఎస్పెషలీ వెంకట్కి ఈ సినిమా మళ్ళీ రీలాంచ్ లాగా. వండర్ఫుల్ యాక్టర్ అండ్ హస్ డెబ్యూడ్ విత్ సూపర్ హిట్ మూవీ. అండ్ నౌ ఈ సినిమాతో ఈ కొత్త వాళ్ళతో ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ అవ్వాలని, వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు, గుడ్ కెరీర్ రావాలని, అలాగే ప్రియ మూవీస్ మరిన్ని మంచి చిత్రాలు తీయాలని ఆశిస్తూ అందరికీ మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ బిహైండ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ఆ 5 అంతకంటే రెట్టింపు విజయంతో ప్రేమ్ కుమార్ గారికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. అలాగే వెంకట్ గారు నటించిన ఈ సినిమా ఒక అద్భుతంగా, ఆయన క్యారెక్టర్ చూసాము, ట్రైలర్స్ అన్నీ చూసాము, చాలా బాగున్నాయి. ఏదో కొత్తదనం, చాలా నాళ్ళ తర్వాత మళ్ళీ మిలిటరీ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న సినిమా లాగా అనిపిస్తుంది. ప్రేమ్ కుమార్ గారికి కొన్ని వందల కథ విన్నా ఏ కథ ఎంచుకోవాలో, ఆ కథని ఏ దర్శకునితో తీసుకోవాలనేటువంటి గుర్తుపట్టేటువంటి ఒక గొప్ప చూసింగ్, ఆ ప్రతిభ మా ప్రేమ్ కుమార్ గారి సొత్తు. కాబట్టి ప్రేమ్ కుమార్ గారు ఏది చేసినా ఆయన ఫ్రేమ్ కరెక్ట్గా ఉంటుందనేసి నమ్ముతున్న అనేక మందులలో నేను ఒకడిని. ఈ సినిమాకి ఒక డైనమిక్ కుర్రాన్ని కథ చెప్పగానే నచ్చి, కథ విని, కథ నచ్చి, కథ చెప్పిన విధానము నచ్చి, ఆ చెప్పే పద్ధతిలో ఉన్నటువంటి శైలి నచ్చి, స్క్రీన్ ప్లే నచ్చి అనిల్ని ఈ సినిమాకి కథ అయినదే. ఆయన కథ విని డైరెక్టర్గా తీసుకొని ఆ కథ చర్చల్లో తాను కూర్చుని తను అనుకున్నటువంటి అనేకమైనటువంటి ట్విస్టులు ప్రేమ్ కుమార్ గారికి కథలో వినడం కానీ, ఆ కథను అటు ఇటు తిప్పడంలో కానీ చాలా ప్రతిభ ఉంది. అలా ఎంచుకున్నారు ఆయన. ఈ సినిమా గత సినిమాలాగే ఆయనకు మంచి పేరును, మంచి షేర్ను, డబ్బులు కూడా ఇస్తుందని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఆ నలుగురు, వినాయకుడు రెండిట్లకి నంది అవార్డు, మంచి హిట్లు అందరికీ తెలిసిన విషయమే. ఆ నలుగురు ఎలా ఒక మంచి కథ, క్యారెక్టర్ బేస్డ్ మూవీయో, ఈ సినిమా కూడా ఒక మంచి కథ, అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అంటే దీంట్లో హీరో హీరోయిన్ టైప్ కథ కాదండి, ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ కథ. ఇందులో నేను ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాను. నాతో పాటు 5 కొత్త యువకులు హీరోలుగా పరిచయం అవుతున్నారు. అలాగే 5 హీరోయిన్లు ఉన్నారు. అండ్ దీంట్లో నేను ఒక తోటా చక్రవర్తి అనే ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నాను. నాతో పాటు ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ రోల్ హీరోయిన్ అస్మిత సూద్ ప్లే చేస్తుంది. వీఆర్ నాట్ పేర్డ్ అబౌట్ ఈచ్ అదర్. అది చెప్పాను కదా, ఇది ఒక టిపికల్ హీరో హీరోయిన్ టైప్ మూవీ కాదు. ఒక నాకు తెలిసి మన తెలుగు సినిమాల్లో చాలా రోజుల నుంచి ఒక పోలీస్ బ్యాక్గ్రౌండ్, అంటే ఇంతకుముందు వచ్చిందేమో నాకు తెలీదు, ఆథెంటిక్ ట్రైనింగ్. చెప్పాలంటే ఈ సినిమాకి స్టార్ట్ అయ్యే ముందు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో నేను, మా 5 హీరోలు, మా డైరెక్టరు 2 నెలలు వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాం. సో మా ఎఫర్ట్స్ అన్నీ స్క్రీన్ మీద కనపడతాయని ఆశిస్తున్నాం. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్ లేరని చెప్పాను. ఈ సినిమాలో ఒకే ఒక హీరో, అది మా నిర్మాత ప్రేమ్ పాత్ర గారు. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. బడ్జెట్ గురించి, సినిమా కమర్షియల్ ఆస్పెక్ట్లు ఏమీ పట్టించుకోకుండా ఆయన కథ నచ్చింది, ఆయన నచ్చిన ఆర్టిస్టులు పెట్టుకొని ఈ మంచి సినిమా తీశారని నేను అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఈ సినిమాలో, అంటే నేను ఇంతకుముందు చేసిన ఫ్యామిలీ స్టోరీస్ కానీ, అన్నయ్య కానివ్వండి, శివరామరాజు కానివ్వండి, ఆర్ లవ్ స్టోరీ సీతారాముల కళ్యాణం, చూద్దాం రండి కానివ్వండి, అన్ని సాఫ్ట్ రోల్స్. దీంట్లో ఒక పవర్ఫుల్ రోల్తో పవర్ఫుల్ డైలాగ్స్ సుద్దాల అశోక్ తేజ్ గారు నాకు అందించారు. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలాగే ఈ సినిమా లవ్ స్టోరీ కాదు కాబట్టి ఇట్స్ నాట్ ఎ మ్యూజికల్ ఫిల్మ్.
బట్ ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్. సో ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించిన మంత్రానికి నా ధన్యవాదాలు. అలాగే జనరల్గా ఫస్ట్ సినిమా అనగానే ఏదో ఒక పెద్ద స్టార్తో చేసుకుందామా, లేకపోతే కొత్త వాళ్ళతో లవ్ స్టోరీ తీద్దామా అనే ఆలోచన చాలామంది డైరెక్టర్లకు ఉంటుంది. అలా కాకోకుండా సొసైటీకి మనం ఏదన్నా మంచి మెసేజ్ ఇద్దాం అని ఒక డేరింగ్ కథతో మనకి యంగ్ డైరెక్టర్ అనిల్ మంచి సినిమా తీశారు. రేపు సినిమా ఈ నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. సో ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చిద్దని ఆశిస్తూ థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే ఒక టిపికల్ అంటే ఒక 5 హీరోస్ 5 హీరోయిన్స్ అంటే హీరో హీరోయిన్ కాకుండా ఒక అన్ని క్యారెక్టర్ బేస్డ్ ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమా. దీంట్లో పాటలు అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ పాటలు బయటికి రావాలి అంటే జనాల్ని రీచ్ అవ్వాలి అనే అలాంటి సాంగ్స్ చేయాలంటే చాలా కష్టమైన సిచ్యువేషన్స్. సో అయినా కూడా ఫైనల్గా మేమంతా కూర్చొని మంచి ఆడియో వచ్చింది. అంటే డైరెక్టర్ అనిల్ దానికి చాలా సపోర్ట్ చేశారు అండ్ మా గురుగారు సుద్దాల అశోక్ తేజ గారు మంచి లిరిక్స్ అందించారు. దీంతోపాటు ఒక మా డైనమిక్ ప్రొడ్యూసర్ ప్రేమ్ గారు చాలా సపోర్ట్ చేసి మంచి మ్యూజిక్ రావడానికి కూడా ఆయన ప్రతి విషయంలో మంచి టేస్ట్ ఉంది, ప్రతి విషయంలో చూస్తారు. అంటే ఇన్వాల్వ్మెంట్ కాదు కానీ ఆయన ఫైనల్ అంటే ఫస్ట్ ఆడియన్ లాగా చూస్తారు. ఎలా ఉంది, ఏంటి ఉంది, బాగుందా, ఓకే, అలా అవన్నీ చూసి అవుట్పుట్ రావడానికి మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఇందులో చేసిన 5 యంగ్ హీరోస్ అంటే నెక్స్ట్ కాబోయే హీరోస్ ఈ సినిమాలో అంతా మొత్తం హీరోల్లాగే బాగా చేశారు కష్టపడి. అందులో హీరోలు అండ్ 5 హీరోయిన్లు అందరూ బాగా చేశారు. అసలు కొత్త వాళ్ళు చేసినట్టుగా లేదు. సో ఇది ఒక డిఫరెంట్ మూవీ అండ్ ఈ సబ్జెక్ట్ని ఒక ఫస్ట్ సినిమా చేసిన డైరెక్టరు ఒక సబ్జెక్ట్ని ఒక సింపుల్ లవ్ స్టోరీ ఒక మేకింగ్లో ఈజీగా ఉండే విషయాలు తీసుకుంటారు. కానీ ఫస్ట్ సినిమాకి అనిల్ ఇంత పెద్ద ఎఫర్ట్ అనమాట, ఒక పెద్ద బర్డన్, ఒక 5 హీరోలు 5 హీరోయిన్లు అండ్ ఒక మంచి ఎనర్జెటిక్ క్యారెక్టర్ వెంకట్ గారు, ఆయన రోల్ అస్మితా సూద్ అండ్ ఇంకా మధ్యలో ఇంత ఎమోషన్ ఉంటూ మధ్యలో కామెడీ ఇన్సర్ట్ చేసి అంటే అన్ని పర్ఫెక్ట్గా ఇంత పెద్ద బర్డన్ తీసుకుని దాన్ని పర్ఫెక్ట్గా డీల్ చేశారు. డెఫినెట్గా సినిమా మీ ముందుకు వస్తే డెఫినెట్గా ఒక అద్భుతంగా ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా ఒక ఆ 4 సినిమా ఈ రోజుకి మన హృదయాల్లో ఎలా నిలిచిపోయిందో ఆ 5 సినిమా కూడా అలాగే నిలిచిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా యూత్ఫుల్ మూవీ. 4 సాంగ్స్ ఉన్నాయండి, కానీ ఆడియో ఆల్బమ్ మాత్రం 5 సాంగ్స్ ఉంటాయండి. ఈ 4 సాంగ్స్ కూడాను ఏంటంటే ఇప్పటికీ మీరు ట్రైలర్ చూసారో సాంగ్ చూసారో సినిమా ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ ఎడ్జ్లో ఉంటున్న కమర్షియల్ ఫిల్మ్ అండి, ఫక్తు కమర్షియల్ ఫిల్మ్. ఇందులో 4 సాంగ్స్ కూడాను సిచ్యువేషనల్ సాంగ్స్, పక్కా సిచ్యువేషనల్ సాంగ్స్ కాబట్టి సినిమాలో పెట్టడం జరిగిందండి. సో మంత్రానంద్ గారు 4 సాంగ్ పేరుకి 5 సాంగ్స్ ఇచ్చారనే కానీ ఒక సాంగ్ మాత్రం 5 ట్రాక్లు చేయాల్సి వచ్చిందండి. అంటే నియర్లీ 9 సాంగ్స్ ఇచ్చినట్టు. ఫస్ట్ సాంగ్ వచ్చేసి 5 హీరోల ఇంట్రడక్షన్ సాంగ్ అండి. దాన్ని కూడా మేము లిటిల్ ఎక్స్పెరిమెంట్ చేసామండి. ఏంటంటే ఒక సాంగ్ పల్లవి చరణం ఉంటుంది, కానీ 5 హీరోలకి 5 పల్లవులు. సో ఫస్ట్ మెల్లిలాగా చేయడం జరిగింది. అది టఫెస్ట్ జాబ్. అది మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత టఫ్, రైటర్ కూడా అంతే టఫ్. ప్రతి పల్లవి చాలా ఎఫెక్టివ్గా రాయాలి. అది సుద్దాల అశోక్ తేజ్ గారు గురించి ఇంకో ముఖ్యం చెప్పాలంటే రీసెంట్గానే 20 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకున్న సుద్దాల అశోక్ తేజ గారు మా వెనకాల ఉన్నారు. మా 5 టీం వైపు నుంచి ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము. అండ్ ఇలాగ ముందుకు వెళ్ళాలి. సో సుద్దాల అశోక్ తేజ గారు ఓన్లీ లిరిక్స్తో పాటు అండ్ అద్భుతమైన డైలాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ వి డిడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆ 4 సినిమా తర్వాత ఆ 5 సినిమాగా వస్తున్నప్పుడు ఆ 4కి ఆ 5కి చిన్న డిఫరెన్స్ ఉన్నాయి. 2 డిఫరెన్సెస్. ఒకటి ఏంటంటే సేమ్ ప్రొడ్యూసర్, రెండోది ఏంటంటే ఆ 4 సినిమాలో రఘురామ్ అన్న ఒక మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ లైఫ్లో ఎలాగ లీడ్ చేయాలి, ఎలాగ బ్రతకాలి అని ఒక చెప్పిన ఎగ్జాంపుల్. అదే రఘురామ్ అనే క్యారెక్టర్ యంగ్స్టర్ అయితే, ఒక యంగ్ సీఎం అయితే సమాజానికి ఏం చేస్తే బాగుండు అన్న కథాంశంతో ఆ 5 స్టార్ట్ అవుతుందండి. సో ఆ 4కి ఆ 5కి డైరెక్ట్ లింక్ ఆ క్యారెక్టర్ అండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అది టోటల్ ఫక్త్ ఫ్యామిలీ డ్రామా అండి. ఇది ఫ్యామిలీ కమ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. సో నేను ఒక ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ని, నా ఫాదర్ ఆర్మీ అండి, డిఎస్ రావు గారు చెప్పినట్టు మిలిటరీ బేస్ అన్నారు. యాక్చువల్గా నా సినిమా పుట్టడానికి కారణం, ఈ ఐడియా రావడానికి కారణం నా ఫాదర్ ఆర్మీ చేసి రావడం. సో తన యొక్క భావాలు నేను చూశాను. సో అది ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక సోల్జర్ క్వాలిటీస్ ఉంటే సమాజం ఎలా బాగుంటుంది, ఎలా ఉంటుంది అన్న యాంగిల్లో నేను చేసుకొని ఒక రా కాన్సెప్ట్తో నేను ప్రేమ్ గారి దగ్గరికి వెళ్ళాను. కానీ ఆయన కథ ఆయన నచ్చింది, కానీ ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో దాన్ని తీసుకెళ్తే యూనివర్సల్ అప్పీల్ అవుతుందని చెప్పి సార్ కూడా డిస్కషన్స్లో కూర్చొని దాన్ని డెవలప్ చేసి యూనివర్సల్ అప్పీల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆ 5గురు అతడే సీఎం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ భావం నాకు ఉండొచ్చు, బట్ ఒక ప్రొడ్యూసర్గా తను విన్న వెంటనే చూస్ చేసుకొని జడ్జ్ చేసి నాకు అవకాశం ఇవ్వటం అనేది ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ప్రేమ్ కుమార్ పాట్రా గారు. ఈ సినిమా కంటే ముందు ఒక సినిమా తీశానండి, అది దాని పేరు విధేయుడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు స్టోరీ నచ్చింది, నేను డైరెక్షన్లో అసలు ఏలు పెట్టను, ఓన్లీ స్టోరీలోనే ఏలు పెడతాను. సో ఆ డైరెక్టరు దాన్ని కరెక్ట్గా నా మెంటల్ కండిషన్కి అతను తీయలేదు కాబట్టి దాన్ని అట్లా పక్కకు పెట్టి మళ్ళీ ఇప్పుడు దీన్ని తీయటం జరిగింది. మొన్న ఈ మధ్య మాది ఈ సినిమా సెన్సార్ కూడా అయిపోయింది, దీనికి యుఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ అయిపోయాక కూడా నాకు ఎక్కడో ఏదో తేడా అనిపించి దాన్ని మళ్ళీ వేసుకొని చూసి మళ్ళీ దాన్ని కొన్ని సీన్లు రీషూట్ చేయడం జరిగింది. దానివల్లనే ఈ డిలే జరిగింది కొంచెం. మళ్ళీ ఈ సినిమా నడుస్తున్న టైంలో మా ఫాదరు చనిపోవడం వల్ల కూడా కొంత డిలే అయింది. ఈ సినిమా డిలే కావడానికి ఇవి రీజన్స్. ఈ నెల 20ని కానీ 27ని కానీ ఈ 2 డేట్లో ఏదో ఒక డేట్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందండి. అది 99% 20కే రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా ఆ నలుగురు సినిమా ఒక 35 సంవత్సరాల ఏజ్ కంటే పెద్ద ఉన్న వాళ్ళకే నచ్చింది. సో అది నచ్చడం వల్ల దానికి మనకు యూత్కి నచ్చే విధంగా దీన్ని టోటల్ యూత్ ఎంటర్టైనర్గా తీసాం. మీకు ఖచ్చితంగా ఈ సినిమా నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను, అందరికీ నచ్చుతుంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనరు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఖచ్చితంగా యూత్ని సినిమా హాల్కి తీసుకొస్తాయని నేను అనుకుంటున్నాను. మీకు ఈ సినిమా బిగిన్ అయినప్పుడు చెప్పాను, మీరు మళ్ళీ మీరు చెప్పడం మళ్ళీ గుర్తు చేస్తాను. నేను ఫస్ట్ ఆ నలుగురు సినిమా ఇది హిట్ అవుద్దని అన్నప్పుడు మీరు అందరు నవ్వారు, కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది కరెక్టే అన్నారు. వినాయకుడు అప్పుడు కూడా నేను హిట్ అన్నాను, వీడు ఏంది లావోడోడు వీడు హీరో ఏంటని అన్నారు, కానీ అది కూడా హిట్ అయింది. దీనికి 3 సార్లు హిట్ అని చెప్తున్నాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎంకరేజ్ చేస్తేనే మనకు సరిపడ హీరోలు ఉంటారు, థియేటర్లు నిండుగా ఉంటాయి. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. వెంకటన్న చెప్పినట్టు మా ప్రొడ్యూసర్స్ ఆల్వేస్ ఫేవరెట్. ఒక అనామకుడు మీద అన్ని కోట్లు పెట్టడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ బుజ్జి గారు, శ్రీధర్ గారు ఇద్దరు దే మేకింగ్ మూవీస్ విత్ మై ఫ్రెండ్స్ అండి, సుధీర్ బాబు అండ్ వరుణ్ తేజ్. సో థ్యాంక్స్ అందరూ. ఆ 5గురు తప్పకుండా చూడాలండి. థ్యాంక్స్. ఇందులో నన్ను నమ్మి నాకు ఈ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, ఇది ఒక ప్రత్యేకమైన సినిమా, ఇందులో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ చేస్తూ ఇది డెఫినెట్గా నా కెరీర్లో ఒక ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను. ఇది ఒక మంచి కొత్త జానర్ అండి, అండ్ ఎంటర్టైనింగ్ వేగా ఉంటుంది. ఇందాక అశోక్ తేజ్ గారు చెప్పినట్టు ఒక ప్రయోగాత్మకమైన సినిమా వినోదాత్మకంగా తీర్చిదిద్దిన అనిల్ గారికి రియంగ్లీ కంగ్రాట్స్ అండి. అండ్ మా ప్రేమ్ గారికి అవకాశం ఇచ్చినందుకు, అండ్ ఈరోజు మంత్ర ఆనంద్ మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు, అండ్ విందా గారికి మమ్మల్ని మంచిగా చిత్రీకరించినందుకు, అండ్ థ్యాంక్ యూ అండి. నా పేరు క్రాంతిచంద్. అండ్ 1 సెంటెన్స్లో ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఇట్స్ ఎ రెబెలియస్ మూవీ ఫ్రమ్ ఎ రెబల్ డైరెక్టర్ బై ఎ రెబల్ ప్రొడ్యూసర్. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే ఒక డిఫరెంట్ జోనర్ అంటే మన డైరెక్టర్గా చెప్పినట్టు ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఎడ్జ్లో ఉన్న ఒక కమర్షియల్ మూవీ. అండ్ దీనికి బేసిక్గా సపోర్ట్ ఫ్రమ్ ద మీడియా ఇస్ వాట్ వీ వాంట్. మీడియా ప్రతి చిన్న సినిమాని పెద్ద చేసి ఆ గుర్తింపు తీసుకొస్తుంది, ఆ ఊపిరింపు వస్తుంది. ఈ ట్రైలర్ అనేది మొత్తం చెప్పేస్తుంది మూవీ ఏంటనేది, సో మీకు ఎక్కువ చెప్పను. సో యూ కెన్ సీ ద ట్రైలర్ అండ్ ఆల్సో మీకు మూవీ చూడాలి, ఎందుకంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. ఐ మీన్ దెర్ ఈస్ నథింగ్ వీ కెన్ సే మోర్.
ఎక్కువ చెప్పినా కూడా చాలా వీడు కూడా ఎక్కువ చెప్తున్నాడు అంటారు. బట్ వన్స్ యూ సీ ద ఫిల్మ్ యుల్ గెట్ టు నో. అండ్ థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ పాత్ర గారికి ఈ రోల్ ఇచ్చినందుకు, ప్లస్ ఆల్ ద కో యాక్టర్స్, దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఈ మూవీలో యాక్ట్ చేయడం ఇట్స్ రియల్లీ మై ప్లెషర్, బికాస్ ఇంత పెద్ద బ్యానర్లో వర్క్ చేయడం, అది కూడా మమ్మల్ని నమ్మి మాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడం, ఇట్స్ అవర్ ప్లెషర్ థింగ్. అండ్ I thank my producer sir and my director sir and all my co-artists. Please do watch movie and let us know. Please bless us. Thank you. నా పేరు అశ్లేష. ఆ ఐదుగురు అత్తరేసీయంలో వన్ ఆఫ్ ద లీడ్ ప్లే చేస్తున్నాను. ఈ మూవీ పెద్ద హిట్ అండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.